నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవు పార్టీకి వెళ్ళాడు, ఏమో వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. ఏదో నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళని నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చేసారు నా భార్యతో, ఈరోజేమో రేవు పార్టీకి వెళ్ళాడు అని చెప్పేసి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గడ్డం ఉంది, బట్ గడ్డం నాకు లేదు అని, బట్ గడ్డంతో నేను షాక్ అయ్యి ఇదేంటి నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవు పార్టీలకు వెళ్ళే కల్చర్ నాకు కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీకి వెళ్తాం, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవు పార్టీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచి నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్ వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మద్దు. అది అతను అలాగా ఉన్నాడు అని ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా